నిన్నైతే ఇక్కడ వచ్చినప్పుడే స్టార్ట్ అయింది కదరా. గుండె జల్లనా నాకు ఎక్కిళ్ళు. పథ్యం అనమాట దాన్ని. ఆ 7 రోజులు పథ్యం పెట్టించి మొత్తం బాడీలో ఉండే ఎనర్జీ అంతా తీసేసి ఆమెను ఒక ముగ్గులో పడుకోబెట్టి గొంతు కోసి ఏదో నిమ్మకాయ గొంతు మీద పెడతారంట, గొంతు లోపల. అలా చేస్తారంట. అంత ఘోరంగా చంపినంట. చంపే ముందు ఆమె శాపం పెట్టిందంట. ఆత్మ వెళ్ళింది గాయస్. ఇట్లా వెళ్ళింది. ఇట్టు పోయింది. అది గాయస్ నైట్ పీసం పెడదాం. పదరా నైట్ పీసం పెడదాం. ఏడుస్తాంద్రా. ఓకే, హలో గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే తెలిసింది. ఆ యూట్యూబర్కి కూడా తెలీదు. ఆ తర్వాత మేము వాళ్ళతో పాటు కలిసి మేము కనుక్కున్న తర్వాత గర్భవతిది ఆమె ఒక ఓకే చెప్పకూడదు, వాళ్ళు ఎస్టీస్ అంటారు కదా వాళ్ళని. అదే అట్లా అంటారు. అదే పలకకూడదు ఆమెని. ఫుల్ గర్భవతి అయినాక 7వ నెల అనమాట. 7వ నెల అమావాస్యకి ముందు వారం, ఒక వారం ముందు, అమావాస్యకి 7 రోజుల ముందు, 7వ నెల ఈ అమావాస్యకి 7 రోజుల ముందు ఆమెకి తిండి బంద్. తర్వాత 2-3 రోజుల ముందు లాస్ట్కి తాగే వాటర్ కూడా బంద్. లోపలికి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే లోపల శరీరంలో ఉండే ఆ బిడ్డ కూడా ఈమె అవయవంలో ఉండే దాన్ని ఏమంటారు, సారమంటారు, మిగిలిండే ఇంకా తిండి లేకపోతే బాడీలో ఉండే ఆ కొంచెం కొవ్వునన్నా దాంట్లో ఉండే శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. అది లోపల ఉండే ఇంకొక బిడ్డ అర్థమైనా. సో అది తీసుకునే క్రమంలో పథ్యం అనమాట దాన్ని. ఆ 7 రోజులు పథ్యం పెట్టించి మొత్తం బాడీలో ఉండే ఎనర్జీ అంతా తీసేసి ఆమెను ఒక ముగ్గులో పడుకోబెట్టి గొంతు కోసి ఏదో నిమ్మకాయ గొంతు మీద పెడతారంట, గొంతు లోపల. అలా చేస్తారంట. అంత ఘోరంగా చంపినంట. చంపే ముందు ఆమె శాపం పెట్టిందంట. ఆమె శాపం పెట్టింది. అది ఏం శాపం పెట్టిందో ఎవరికీ తెలియదంట. శాపం అయితే ఉంది. ఏం శాపం అది, ఎవరికి తగులుతుంది ఏమీ తెలియదు. ఆమె ఎక్కిళ్ళు వినిపిస్తాయంట. ఆయనే చెప్పారు, ఒక ఆయన, ఈ వీడియో నాకు తెలీదు, అతనికి లోకల్ కాబట్టి సపోర్ట్ చేయడం వల్ల మేము మీకు ఇది మ్యాటర్ చెప్తున్నాం అంటున్నాడు. ఇది నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి, ఎవరు ఏది అనేది. అతను కూడా వాళ్ళు అది ఏమీ చెప్పలేం కదా మీకు మ్యాటర్ అయితే. సో కంటెంట్ అయితే అది వాళ్ళు అలా చెప్పడంతో నాకు గుండె జల్లనేది, బాధ అనిపించా. ఇలా జరుగుతున్నాయి రియల్గా. ఎందుకంటే సినిమాలో కూడా రియల్ కంటెంట్ని ఇప్పుడు చెప్తూ పోదాం. అదేం సినిమా అది, పొలిమేర 2. ఎప్పుడు రిలీజ్ అయిందో నేను సరిగ్గా చూడలేదు సినిమాని. 1 month అయింది. పొలిమేర 2లో కూడా క్షుద్ర పూజలు రియల్గా అది సినిమా వాళ్ళు ప్రమోషన్ పరంగా చేస్తూ చెప్పారు. రియల్గా హీరో ఆ వీడియో చేసేటప్పుడు కూడా ఆ రియల్ మంత్రాలే చెప్పించారంట అతని దగ్గర. అతనికి కూడా తెలియదంట. ఆ తర్వాత అతని జన్మ వచ్చిందంట. అంటే అర్థం చేసుకుని అది నాకు సంబంధం లేదు అని లాస్ట్లో చెప్పి, దీనికి అన్నిటికీ నాకు సంబంధం లేదు అనేసి చెప్పించానంట. అంటే అర్థం చేసుకోండి, క్షుద్ర పూజల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. మనకు దిష్టి తగిలితే దిష్టి తీస్తే వెళ్ళిపోవడం, అర్థమైనా. మనం ఏదన్నా బాడీ ఇష్యూస్ ఉండి ప్రాబ్లమ్స్ ఉండి ఎన్ని రోజులుగా మనం ఏం చేసినా మానంది
ఒక దేవుని నమ్ముకోవడమో లేకపోతే నిష్టగా ఏదన్నా పూజ చేయడమో జరిగితే మనం ఎన్ని రోజులు ఉన్న ప్రాబ్లం కూడా కొంతమందికి తీరిపోవడం, ఆ తర్వాత జీసస్ని కొంతమంది నమ్మడం, తర్వాత ఇంకొకరు ఆ బాబాని నమ్మడం, ఇలా చాలా వరకు మన తిరుమల దేవుని దగ్గర కూడా అలాగే జరగడం కొన్ని ఇన్సిడెంట్ వల్ల. సో అందువల్ల భక్తులు ఎక్కువ అవ్వడం. సో అంటే అర్థం చేసుకోండి, ఇందులో పాజిటివ్కి ఎంత పవర్ ఉందో నెగిటివ్ కూడా అంతే పవర్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. నేను కొంతవరకు నాస్తికున్నే ఒకప్పుడు, ఇప్పుడు కూడా అంతే, భయం అంతే. పాపం గైస్, గర్భవతి అంటే మరీ శుద్ర పూజ చేసే ఎవడైనా చూసేవాడికైతే వాడి మైండ్లో నెగిటివ్ థాట్స్ ఉంటాయి. నా కొడుకులకు మాత్రం చెప్తున్నా, ఈమె ఏం శాపం పెట్టిందో తెలీదు. ఆ క్షుద్ర పూజలు చేసి నెగిటివ్ తప్పులు చేసే వాళ్ళందరికీ ఆ శాపం తగలాలని నేను అనుకుంటున్నాను నేను అవ్వాలి. చిన్నపిల్లల్ని చంపడం, గర్భవతిని చంపడం, కానీ అదెందుకు మనుషుల్ని ఆ మగాళ్ళని చంపరేంద్రా, అంతా ఆడవాళ్ళని చంపుతారేంది? ఆడవాళ్ళకి కొన్ని పవర్ చూస్తా. అది నిన్నైతే ఇక్కడ వచ్చినప్పుడే స్టార్ట్ అయింది కదరా, గుండె జల్లనా నాకు ఎక్కిళ్ళు. ఎక్కిల్రా, నిన్న ఎట్లా అనిపించింది అది. దగ్గర పోవాలంటే భయం అవుతుందా? ఆమె పేరు తెలియదు కదా, గర్భవతిగా అని మ్యాటర్ మాత్రం తెలుసు, ఆమె పేరు తెలీదు. అమ్మా అమ్మ మీరేనా? మాకు మీ కథ తెలుసు అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చాము, నిన్న వచ్చాము, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకొని వచ్చాము. ఇంత తప్పు జరిగింది మీకు. ఎవరు ఇట్లా మాట్లాడరు గైస్. వాళ్ళు ఇంతకుముందు వీడియోలు చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ స్టైల్ వేరు, కానీ నా స్టైల్ వేరు. ఇంకా ఒక బాండింగ్ ఉండాలి గైస్, ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు మనుషులే కదా. కంప్లీట్ ఓపెన్ ఉంది కదా, కంప్లీట్ ఓపెన్ గైస్ డోరు. ఆత్మ వెళ్ళింది గాయస్, ఇట్లా వెళ్ళింది. ఇటు పోయింది. నైట్ విజన్ పెట్టాలి గాయస్, లోపల చూసుకొని చేద్దాం. ఇటు ఉంది కదా, ఇట్లా వెళ్ళింది. షాడో నేను చూసిన, సీరియస్గా చూసిన. కిషోర్ రా లోపలికి, వాడు భయపడుతున్నాడు. ఈ లొకేషన్ అంటేనే భయం వేస్తాను. అమ్మ మీకు ఏం జరిగింది అనేది నాకు తెలుసు, కానీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ ఈడే నిలబడుకోండి. ఇక్కడ మిమ్మల్ని దేనికోసం బలిచ్చారో, మీరు ఏం శాపం పెట్టారు ఏమీ తెలీదు. ఆ శాపం మాత్రం మాకు తగలకుండా ఉండాలని అనుకుంటున్నాం. ఆ శాపంలో ఏముందో తెలీదు. మేము మీకు మంచి కోరే వచ్చాము. ఇక్కడ ఎంతకాలం ఉన్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మేము కోరుకుంటాము, ప్రశాంతంగా. అదే కదా నేను చెప్పగలిగింది, నేను చేయగలిగింది. నేను ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి 2 days అయింది. సో హైదరాబాద్లో నేను కిషోర్ ఉండే పీజీలో తీసుకుంటున్నాను. సో నేను కొన్ని జతలు పెట్టుకొని వచ్చిన, వీడు కూడా 4-5 జతలే వేసుకుంటున్నాడు. వేస్తున్నాడు. నేను 2 days నుంచి ఒకటే బట్టలు వేసుకుని ఇప్పుడు మాత్రమే ప్యాంటు మార్చా, అంతే. మళ్ళీ ఉతకాలంటే భలే కష్టంగా వేసి లాండ్రీకి ఏవి అలా. ఏమైంది?
నాకు కెమెరా వెనక్కే ఎందుకు పెట్టానంటే నాకు వెనకాల ఏదో కొంచెం లైటింగ్ ఉంటే ఏది మరి దగ్గరికి రాదని. అది గైస్ నైట్ పీసం పెడదాం పదరా. నైట్ పీసం పెడదాం. ఏడుస్తాంద్రా ఏడుస్తుంది గైస్. చీమలు గైస్ ఇలాంటి ఏడుపులు వినకూడదు అంటారు తెలుసా ఏం కిషోరు? మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఇలాంటి ఏడుపులు మనుషులు పెట్టినా కుక్కలు పెట్టినా వినకూడదు అంటారు ఆడవాళ్ళు. దాన్ని మళ్ళీ మనం మర్చిపోని కూడా మన మెయిన్ ఏం తెలుసా, హిజ్రాలు పెడితే అస్సలు వినకూడదు అంటారు. నిజం అది గైస్. అట్లా ఏడుపులు చాలా డేంజరస్ అంట. వాటికి ఉన్న పవరు ఎవ్వరికి ఉండదు. హిజ్రా అంటే లైక్ చాలా నిష్ఠాగా ఉంటారు. హిజ్రాలు అంటే వాళ్ళు పాటించే నియమాలు పరాయి మగాడితో, ఒక్క మగాడి తప్ప వేరే మగాడితో ఏది పెట్టుకోరు. ఏంటంటే పతివ్రత అంటారు చూడు మనము ఆడవాళ్ళు, అట్లా వాళ్ళు ఎవరితో పడితే వాళ్ళతో చేసి వాళ్ళతో మనం ఏ కార్యక్రమాలు పూజలు చేయించుకున్నా ప్రాప్తి అవుతాయో లేదో తెలియదు నాకు. బట్ నిష్ఠగా చేసేవాళ్ళని ఏడుపులే కదా. ఇట్లాంటి ఏడుపులు హిజ్రాలు కానీ ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళ ఆత్మలు వినబడుతూ పిచ్చోళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఒక పిచ్చోళ్ళని రూమ్లో వేస్తారంట. రియల్గా ఇప్పుడు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. రూమ్లో లాక్లు వేసి వాళ్ళు ఇంకా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు పిచ్చితనంతో కాదు, ఎక్కువ వాళ్ళు ఒంటరితనం ఇది చేసుకున్నాక నెగిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళకు ఎక్కువ అయిపోతాయి. దానివల్ల వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళతో పాటు ఒంటరితనం అనుభవించడం వల్ల చుట్టూ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ అవుతాయి. వాళ్ళతో మాట్లాడే వ్యక్తులు లేకపోయినా మాట్లాడే మనుషులు ఉంటారు, మాట్లాడే ఆత్మలు కూడా చేరుతాయి. నైట్ విషన్తో వస్తాం. ఆడ కనిపిస్తాం కదా రూము, ఆ రూమ్ దగ్గర ఉంటుంది. సో అదే మెయిన్ జంక్షన్, అదే మెయిన్ ఆత్మ ఉన్న ప్లేస్. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక గంట తర్వాత వస్తాము. సో మేము ఇక్కడ దాటే పరిస్థితుల్లో ఎవరైనా వస్తే ఏం చేయలేము, నేను అందుకే దూరంలో పెట్టాను. ఓకే గాయ్, బాయ్. ఇక్కడ రావడానికే పెద్ద
దారి సరిగ్గా లేదు గైస్ ఇక్కడ. నైట్ విజన్ కట్ చేసిన వీడియోలోకి వస్తుంది. అది గైస్ నైట్ విజన్ సెట్ ఫినిష్ అయింది. మొత్తం 1 hour ఫుటేజ్లో ఏమైనా అలిచేది ఏమైనా కనిపించిందా లేదా మొత్తం చెక్ చేయాలి. 1 hourది చెక్ చేయాలి. మనం 5 minutes మించి పెట్టాం వీడియోలో, ఎందుకంటే ఎక్కువ చూడలేరు కూడా. పురుగులు ఉన్నాయి కదా, ఈ దారంతా దరిద్రం తెలుసా, ఎంత గబ్బు గబ్బు అయిపోయింది తెలుసా, కిందంతా దులుపుకొని రావడానికి టైం పట్టింది. చూడ ఇట్లాంటివన్నీ ఇవన్నీ గుచ్చుకుంటా ఉంటాయి, తగులుకున్నాయంటే రూమ్కి కూడా వచ్చేస్తాయి, ఏమన్నా బెడ్ మీదకి కూడా వచ్చేస్తాయి. అది కాదు సార్. సో ఏం చేస్తున్నాం, వీడియో ఏడుందా కనిపిస్తున్నానా? నా కెమెరా అయితే ఇటు పక్క ఉన్నట్టు ఉంటుంది కానీ నాకు కనిపిస్తున్నా లేదు, వైడ్ యాంగిల్ కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ రావాల్సి వస్తే వస్తాము, లేదంటే ఏం చేస్తాము. సో మేము చేయగలిగింది ఇంతే. సో ఉందా లేదా అన్నీ తెలుసుకోవాలి. సో ఒరిజినల్గా ఉన్న హాంటెడ్ లొకేషన్స్ మాత్రమే మేము కావాలని అందరినీ అడిగినాం. సో నాకైతే లక్కీగా ఒక యూట్యూబర్ సపోర్ట్ చేయడంతో ఒరిజినల్ లొకేషన్ అనేది దొరికింది అనుకుంటున్నాం. నైట్ విజన్ చూసినాక తెలుస్తుంది ఏమైనా ఏరా. ఏమైనా ఇస్తాను ఇక్కడ పక్కన ఒకసారి చెక్ చేసుకోమని మీద. సరే ఓకే గైస్, అంతా ఇక్కడ బ్యాగ్ అయితే పెట్టాము. సరే బాయ్, టేక్ కేర్.